యేసే పరిష్కారము అనుదిన బైబిల్ స్టడీ కార్యక్రమం ప్రేక్షకులందరికీ మన ప్రభువును ప్రియరక్షకుడు అయిన యేసుక్రీస్తు వారి కృపగల నామమున వందనాలు. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, నేటి దినము డాక్టర్ కారుపాటి శ్యాన్సాగర్ గారి ద్వారా బైబిల్ స్టడీలోని వాక్య ధ్యానమును కీర్తనల గ్రంథము నుండి ధ్యానం చేసుకుందాము. మీరందరూ బైబిల్తోనూ నోట్బుక్తోనూ సిద్ధపడి ఉంటే డాక్టర్ కారుపాటి శ్యాన్సాగర్ గారు ప్రార్థన చేసి ఈ దినపు వాక్య పరిచర్య చేస్తారు. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రాత్రికాలపు వాక్య భాగం కొరకు ప్రార్థన చేసుకుందాం. ఎపిసోడ్ సహకారులు కావాలనని ప్రార్థించండి. ప్రార్థన. మమ్ములను మిక్కిలిగా ప్రేమిస్తున్న మా తండ్రి, మీకు వందనములు, స్తోత్రాలు చెల్లిస్తున్నాము. ఈ రాత్రి మీ పాదాల చెంత ప్రార్థిస్తున్నాము. మా ప్రేక్షకులను మీ వాక్యము చేత ఆదుకొనండి. ఈ రాత్రి ప్రత్యేకంగా యేసే పరిష్కారం కొనసాగింపునకు కృప చూపండి. ప్రతి అవసరం తీర్చండి ప్రభు. ఘనత, మహిమ, ప్రభావాలను మీరు పొందండి. యేసు ప్రభువు ద్వారా అడుగుచున్నాము తండ్రి, ఆమెన్. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, మనం కీర్తనల గ్రంథము నందలి ప్రథమ స్కంధం నిన్న ముగించుకున్నాము. కీర్తనల గ్రంథం 150 సంకీర్తనలతో కూడినటువంటిది. ఈ 150 సంకీర్తనలు 5 ప్రధాన భాగాలుగా విభజించబడింది. మొదటి 41 అధ్యాయాలు ప్రథమ స్కంధం, 42 నుండి 72 అధ్యాయాల వరకు ఉన్న 31 అధ్యాయాలు ద్వితీయ స్కంధం, 73 నుండి 89 వరకు ఉన్న 17 అధ్యాయాలు లేదా కీర్తనలు తృతీయ స్కంధం, 90 నుండి 106 వరకు ఉన్నటువంటి మరొక 17 చతుర్థ స్కంధం, 4వది. తరువాత మిగిలినటువంటి 44 కీర్తనలు 107 నుండి 150 వరకు పంచమ స్కంధం. ఈ 5 విభాగాలు మోషే వ్రాసిన పంచకాండాలను పోలి ఉన్నట్లుగా కనిపిస్తుంది. ఇప్పుడు మనం మొదటి స్కంధం 41 అధ్యాయాలు ముగించుకున్నాం. ద్వితీయ స్కంధంలోనికి మనం ప్రవేశించనై ఉన్నాం. 42 నుండి 72 అంటే 31 కీర్తనలు ఈ ద్వితీయ స్కంధం నిర్గమకాండపు పోలికగా కనిపిస్తాయి. నిర్గమకాండములో మొదటి 3 అధ్యాయాలు ఏ విధంగా అయితే బాధామయమైన దుఃఖకరమైన పరిస్థితులు ఐగుప్తు దేశంలో ఉన్నవో వాటిని పోలి 41, 42 అధ్యాయాలు రాయబడ్డాయి. దేవుని యొక్క అద్భుత విమోచనతో కూడిన విడుదల, డెలివరెన్స్ ఆఫ్ గాడ్, నిర్గమకాండము 4వ అధ్యాయము నుండి 15వ అధ్యాయము వరకు వ్రాయబడింది. ఎర్ర సముద్రాన్ని దాటి అరణ్యంలో ప్రవేశించిన సందర్భం వరకు ఉన్నటువంటి అధ్యాయాలు 44వ సంకీర్తన మొదలుకొని 50వ సంకీర్తన వరకు ఉన్నటువంటి కీర్తనలలో ఆ భావాలు ఇందులో మనకు కండిషన్స్ చూపించబడ్డాయి. తర్వాత 16వ అధ్యాయం నుండి 27వ అధ్యాయం వరకు నిర్గమకాండములో వెనుతిరిగిపోవుట, ఓటమి చూచుట, యుద్ధాలు, ఇటువంటి అంశాలకు పోలికగా 51 నుండి 55 కీర్తనలు వ్రాయబడ్డాయి. అట్లాగే నిర్గమకాండం 19 నుండి 40 వరకు ఉన్నటువంటి భాగం
దేవుని యొక్క విమోచన పథకం, ప్రత్యక్ష గుడారం, దాని అమరిక, క్రీస్తు సారూప్యం, ఇవన్నీ కూడా అందులో కనిపిస్తాయి. వాటిని పోలి ఉన్నటువంటి కీర్తనలుగా మనకు 56 నుండి 72 కీర్తనలు చెప్పబడ్డాయి. కనుక ఈ యొక్క 31 సంకీర్తనలలోనూ నిర్గమకాండములోని 40 అధ్యాయాల చరిత్రలో జరిగినటువంటి పరిస్థితులు, విధానం, వివరణలు పోలికగా ఇందులో మనకు కనిపిస్తాయి. కీర్తనల గ్రంథం 150 సంకీర్తనలలో 75 సంకీర్తనలు దావీదు కీర్తనాకారుడు, భక్తుడు రాశాడు. 12 కీర్తనలు ఆసాపు రాశాడు. 10 కీర్తనలు కోరహు కుమారులు రాశారు. హేమాను 1, సొలొమోను 2, మోషే 1, ఈతాను 1 వ్రాయిగా 33 కీర్తనలు అన్నేముడు, ఎవరు రాశారో తెలియదు. కనుక ఈ 150 సంకీర్తనలు కూడాను దేవుని స్తుతించుటతో పాటుగా దైవ సార్వత్రిక ప్రణాళిక, క్రీస్తు యొక్క మొదటి రాకడ, రెండవ రాకడ, పునరుత్థానము, తీర్పు, నూతన ఆకాశం, నూతన భూమి, ఇట్లా ఒక సంపూర్ణమైన దైవ ప్రణాళిక అవగాహన ఈ కీర్తనల యందు పొందుపరచబడి ఉంది. కనుక ఇది సాధారణమైనటువంటి గ్రంథం కాదు. దీనిని ట్రెజర్స్ ఆఫ్ డేవిడ్, దావీదు యొక్క గుప్త నిధిగా, ట్రెజర్గా, ధననిధిగా దీన్ని పేర్కొనవచ్చు. ఈ 75 సంకీర్తనలు దావీదు తన వ్యక్తిగత అనుభవాల్లో నుంచి రాసినవి చదివితే, ధ్యానం చేస్తే, దావీదు భక్తుని గూర్చి వ్రాసినంతటి చరిత్ర బైబిల్లో మరొక భక్తుని గురించి కనపడదు. అంత విస్తృత చరిత్ర కనిపిస్తుంది. మనకు మోషే ప్రవక్తను గూర్చినటువంటి విషయాలు మనకు కనిపిస్తున్న నిర్గమకాండం నుండి ద్వితీయోపదేశకాండం వరకు దావీదు యొక్క అనుభవాలు, భిన్నమైనటువంటి అనుభవాలు గొప్పగా, ఘనంగా ఈ కీర్తనల ద్వారా వివరించబడి పరిశుద్ధుడైన యెహోవా దేవుని తెలుసుకోవటానికి ఒక అవకాశం కీర్తనల ధ్యానం ద్వారా మనకు తెలుస్తోంది. కాబట్టి ఈ కీర్తనలు మనము ధ్యానం చేస్తున్నాము. ఇప్పటికీ మనకు నవంబర్ 17వ తారీఖున ప్రారంభించాం మనం. ఇవాళ 16వ తారీఖు ఫిబ్రవరి. 3 మాసాలు 90 దినాలు పట్టింది 41 కీర్తనలు ధ్యానించడానికి. అంటే ఒక యావరేజ్గా 2 days 1 psalm పడుతూ వస్తుంది. కాబట్టి ఈ కీర్తనల గ్రంథం ఒక్కదానికే సంవత్సరం పట్టే అవకాశం ఉంది. ఎపిసోడ్ సహకారులను ప్రభు దయచేసిన కొలది మనం విస్తరించి ఈ ధ్యానాలు చేసుకోవాలని ఆశ ఉంది. ఇక 42వ సంకీర్తన ప్రారంభం చేద్దాం. ఈ 42వ సంకీర్తనలో ఆక్రందన పూరితమైనటువంటి పదాలే కనిపిస్తాయి. మొట్టమొదటి నుంచి మనం చదువుకుందాం. ఈ యొక్క సంకీర్తనలో 11 వచనాలు మాత్రమే వ్రాయబడినప్పటికీ దివ్యమైనటువంటి సందేశం ఇందులో మనకు కనిపిస్తుంది. మొదటి వచనం, ప్రధాన గాయకునికి కోరహు కుమారులు రచించిన దైవ ధ్యానం. దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడునట్లు దేవా, నీ కొరకు నా ప్రాణము ఆశపడుతూ ఉన్నది. ఇక్కడ దేనిని చెప్పటానికి, దేనిని ఉదాహరణగా వినియోగించుకున్నాడు, ఇది మీరు గుర్తెరగాలి. దేవుని కొరకు కలిగి ఉన్న ఆశను ఎక్స్ప్లెయిన్ చేయాలి, దాని యొక్క తీవ్రతను ఎక్స్ప్లెయిన్ చేయాలి. అంటే ఎట్లా చేయాలి? ఒక దుప్పి నీటి వాగుల కొరకు ఎంతటి ఆశను కలిగి ఉంటుందో,
ఎంతటి పరుగును కలిగి ఉంటుందో, ఎంతటి వెదుకులాటను కలిగి ఉంటుందో, ఎంతటి నిరీక్షణను కలిగి ఉంటుందో, అంత నిరీక్షణ, ఎదురుచూపు, వెదుకులాట దేవుని విషయంలో దావీదు కలిగి ఉన్నాడు. ఈ రాత్రి ఇది మనకు ఒక సవాలు. దేవా, నీ కొరకు నా ప్రాణం ఆశపడుతుంది, ప్రాణం ఆశపడుతుంది. ధనవంతుడు ఒకడు తన కొరకు మిక్కిలి ఆస్తిని సంపాదించుకుని చెప్పాడు, నా ప్రాణమా తినుము, తాగుము, సుఖించుము అని. అంటే తన జీవితమే తినటం, త్రాగటం, సుఖించటంకి అభ్యాసం అయిపోయింది. అందుకే అతడు అలా మాట్లాడాడు. కానీ ఇక్కడ భక్తుడు ఏమని మాట్లాడుతున్నాడు? కోరహ కుమారులు చాలా తేటగా చెబుతున్నారు, నా ప్రాణమా, చూడండి, నా ప్రాణమా నీవు దేవుని కొరకు ఆశపడి ఉన్నావు అనేది తెలియజేస్తున్నాడు. ఎంతటి ఆశ దుప్పి నీటి వాగుల కొరకు ఎంతటి ఆశపడుతుందో అంతటి ఆశ ఒక విశ్వాసిగా దేవుని కొరకు కలిగి ఉన్నాడు. మీ జీవితంలో దేవుని కనుగొనాలని, దేవుని చూడాలని, దేవుని అనుభవించాలని, దేవుని చేత వాడబడాలని ఆశ ఉన్నదా? ఆశ గల ప్రాణాన్ని దేవుడు తృప్తిపరుస్తాడని లేఖనం సెలవిస్తుంది. ఆశ గల ప్రాణం దేవుడు తృప్తిపరుస్తాడు. దావీదు యొక్క ఆశ లేదా కోరహ కుమారుల యొక్క ఆశ దేవునికి సమీపంగా ఉండాలి. ఈ రాత్రి మీ ఆశ ఏమిటి? ప్యాషన్ ఫర్ క్రైస్ట్, క్రీస్తు కొరకైనటువంటి వాంఛ మీలో ఉండాలి. ఎప్పుడైతే క్రీస్తు 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 అనే నీ గుండె ఆ క్రీస్తు కొరకు, జీవితం కొరకు అంగలార్చి ఎదురు చూస్తుందో, నీ జీవితం భిన్నంగా ఉంటుంది, నీ భవిష్యత్తు భిన్నంగా ఉంటుంది, నీ ఆశలు తీర్చబడతాయి, నీ ఐడియాలజీస్ డిఫరెంట్గా ఉంటాయి. క్రీస్తు యొక్క ఆలోచనలు ఏ విధంగా ఉన్నాయో అటువంటి ఆలోచనల వైపు నీ ఆలోచనలు సాగాలి అని అనగా ఆయన కొరకైన నీ ఆశ నీ జీవితాన్ని మరలుస్తుంది, తప్పక గమ్యాన్ని బోధిస్తుంది. నా ప్రాణము దేవుని కొరకు తృష్ణగొంటోంది, జీవము గల దేవుని కొరకు తృష్ణగొంటోంది. తృష్ణ అంటే దాహం. దాహం వేసిన వాడు వెరీ యాంగ్షియస్లీ సెర్చింగ్ అండ్ వెయిటింగ్ ఫర్ ద వాటర్ టు రిసీవ్. చాలా ఆశగా ఎదురు చూస్తాడు, తీవ్రంగా వెతుకుతూ ఎదురు చూస్తాడు తనకు దాహం తీరాలని. చూడండి, దాహం యొక్క శక్తి, దాహం యొక్క తీవ్రత ఎట్లుంటుందో తెలుసా? లూకాసువార్త 16వ అధ్యాయంలో పాతాళంలో వేదనాస్థలంలో బాధపడుతున్న ధనవంతుడు కళ్ళు పైకెత్తి అబ్రహామును చూచి, తండ్రివైన అబ్రహామా అని పిలిచి అతడు కోరుకున్నది ఏమిటో తెలుసా? లాజరు యొక్క వేలు నీటిలో ముంచి ఆ కొన మీద నుండి జారేటువంటి ఒక నీటి బొట్టు నా నాలుక మీద వెయ్యి, దానికోసం లాజర్ను పంపించు. తీవ్రత, దప్పిక యొక్క తీవ్రత అది, దప్పిక యొక్క తీవ్రత అది. దప్పికతో ఉన్నవానికి చల్లని నీరు ఎంత ఉపశమనం ఇస్తుంది, ప్రాణం లేచి వచ్చినట్టు అవుతుంది. కనుక తృష్ణ అనేటువంటిది ఒక ప్యాషన్, ఒక భావన, ఒక అర్థం చేసుకునగలిగిన ఒక ఇమోషన్ అంతరంగంలో. నీడ్, దీనిని తెలియపరుస్తున్నాడు. నా ఆత్మ అంతగా దేవుని కొరకు తృష్ణపట్టింది. 1992వ సంవత్సరంలో నేను విశ్వవాణిలో పనిచేశాను. ప్రారంభ దినాల్లో ఒక ప్రత్యేక కూడికి ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో మిడ్ సమ్మర్, చాలా తీవ్రమైన ఎండలు ఉన్నాయి,
బజాజ్ చేతక్ మోటార్ సైకిల్పై స్కూటర్పై గుంటూరు అవతల సత్తెనపల్లి వెళుతున్నాం మేము. దాహం అలాగే నీడ కొరకు ఒక మనిషి అంగలార్చే స్థితి ఆ దినం నేను చూశాను. నాతో వచ్చిన సహోదరుడు ఎండ తీవ్రత తట్టుకోలేక ఒక తాడి చెట్టు నీడ ఎంత ఉంటుందండి, ఆ నీడ కొరకు ఎత్తుక్కున్నాడు. తాడి చెట్టు నీడ ఒక సన్నని గీతగా ఉంటుంది, మహా అయితే 1 ఫీట్, 1 అడుగు దూరం కనిపిస్తుందేమో. ఆ తాడి చెట్టు నీడకి వెళ్ళాలి అని ప్రయత్నం చేశాడు. లిటరల్గా నేను చూశాను. చెట్ల ఒక ముళ్ళ చెట్టు ఏమి నేడుస్తుంది, ముళ్ళ తుప్పల కింద అయినా కూర్చొని ఎండ తాకి నుంచి తప్పించుకోవాలని చూశాడు ఆయన. కనుక అటువంటి తీవ్రత అంటే ఫస్ట్ ప్రయారిటీ, ఇమీడియట్ అటెండెన్స్ దేని కొరకు అంటే ప్రజెన్స్ ఆఫ్ ద లార్డ్, దేవుని కొరకు దృష్టి కొనంది. ఈ సందర్భం నిర్గమకాండానికి మనకి వెళ్తే అర్థమవుతుంది. నిర్గమకాండంలో ఐగుప్తు యొక్క కబంధ హస్తాల కింద అగ్ని వంటి శ్రమలను అనుభవిస్తున్నటువంటి ఇశ్రాయేలీయులు, వారు సరైనటువంటి ఆహారం ఇవ్వబడక ఓవర్లోడెడ్ వర్క్, ఎక్కువ పని అప్పగించడం చేత వారు కన్నీరు కారుస్తూ, వారికి స్వేచ్ఛ లేక, వారి మనసులకు ఊరట లేక బాధ అనుభవిస్తూ దేవునికి మొరపెట్టారు, కన్నీరు కార్చారు, ఎంతగా ఎదురు చూచారు. దేవా, నీ కొరకు మేము ఎదురు చూస్తున్నాం, ఈ శ్రమలు, ఈ బాధలు. కనుక భక్తులు ప్రార్థన చేసి ఎదురు చూస్తున్నారు, శ్రమలు అనుభవిస్తూ ఎదురు చూస్తున్నారు, స్వతంత్రం లేక ఎదురు చూస్తున్నారు దేవుని కొరకు. దేవుని హస్తం చాచబడి సహాయం కావాలని చూస్తున్నారు. దుప్పి నీటి వాగుల కొరకు ఎంత తీవ్రంగా ఆశపడుతుందో, దేవా నీ కొరకు నా ప్రాణం అంతగా ఆశపడుతోంది. నీ సన్నిధి కొరకు నేను తృష్ణగుంటున్నానయ్యా. జీవము గల దేవా, నీ కోసం నాకు దాహంగా ఉంది అన్నాడు. కనుక గాడ్ ఈజ్ మై ఫస్ట్ ప్రయారిటీ. ఐఎమ్ సెర్చింగ్ ఫర్ హిజ్ ప్రజెన్స్. ఆయన సన్నిధి కొరకు నేను ఎదురు చూస్తూ వెతుకులాడుతున్నానని చెప్పి ఇక్కడ భక్తుడు మాట్లాడుతున్నాడు. 3వ వచనం, నీ దేవుడు ఏమాయనని వారు నిత్యము నాతో అనుతూ ఉండగా రాత్రింబగళ్ళు నా కన్నీళ్లు నాకు అన్నపానాలయ్యాయి. చూడండి, నీ దేవుడు ఏమయ్యాడు అని వారు నిత్యము అంటున్నారు. వారు నిత్యము అనే పదం అండర్లైన్ చేసుకోండి, నిత్యం అంటున్నారంట. వారి అశక్తతను, వారి దౌర్భాగ్యతను చూచి అన్యజనాంగమైన ఐగుప్తీయులు అడుగుతున్నారు, నీ దేవుడు ఏమైపోయాడయ్యా? ఐగుప్తులో 10 దేవతలు ఉన్నారు. 10 దేవతల యొక్క పీచ మనచటానికే 10 తెగుళ్ళు రప్పించాడు మోషే ద్వారా దేవుడు. వారందరికంటే దేవుడు గొప్పవాడని చాటటానికి 10 తెగుళ్ళు 10 దేవతల మీదకు తీసుకొని వచ్చాడు. ఐగుప్తుల యొక్క ఆలోచన ఏమిటంటే, మాకు ఒక్కొక్క తెగులు, ఒక్కొక్క సమస్యను కంట్రోల్ చేసే దేవుడు మాకున్నాడు, కనుక 10 గాడ్స్ ఫర్ అస్ అనే భావన ఉండేవాళ్ళు వాళ్ళు. మోషే వచ్చి ఆ 10 తెగుళ్ళు తీసుకొచ్చి ఆ 10 దేవతల కంటే యెహోవా గొప్పవాడని రుజువు చేశాడు. అది ఎరిగిన ప్రజలు అయిన ఇశ్రాయేలీయులు ఆయన కొరకు ఎదురు చూస్తూ వెళ్ళారు. అలా ఎదురు చూస్తూ ఉండగా ప్రజలు అంటున్నారు, మీరు దేవుడు ఏమైపోయాడు? మీరు చెబుతున్న దేవుడిని ఎప్పుడు మాకు కనపరచలేకపోయారే, ఆయన కార్యాలు మీ జీవితాల్లో మేము ఎక్కడా కనిపెట్టలేదే, మీ దేవుడు ఏమయ్యాడు, ఎక్కడున్నాడు అని చెప్పి నిత్యము అనుచున్నారు. అంటే హేళన చేస్తున్నారట. కొన్ని సందర్భాల్లో మనం కూడా హేళనకు గురవుతాం. మన వెనక ఉన్న శక్తివంతుడైన దేవుణ్ణి చూడలేనటువంటి శత్రువులు మనలను హేళనకు గురి చేసే ప్రయత్నం చేస్తారు. కానీ చివరకు హేళన పొందేది దేవుని బిడ్డలకు శత్రువులైన వారే. రాత్రింబగళ్ళు నా కన్నీళ్లు నాకు అన్నపానాలు అయిపోయాయి అన్నాడు. కన్నీరు కారుస్తున్నాడు దేవుని సన్నిధిలో.
ఇశ్రాయేలు జనాంగం యొక్క కన్నీరు చూచి దేవుడు దిగివచ్చి మోషేని పిలిచి మాట్లాడాడు. మోషే, నా ప్రజల కన్నీరు నేను చూచి తిని వారిని విడిపించుటకు నేను దిగి వచ్చి తిని. ఆ మాటలు చాలా గంభీరమైన మాటలు. నిర్గమకాండం 3వ అధ్యాయంలో చెబుతాడు దేవుడు మోషేతో, వారి మొరలు విన్నాను, వారి బాధలు చూచాను, నేను దిగొచ్చాను, వారిని విడిపించడానికి దిగొచ్చాను, వారిని విడిపించడానికి నా పక్షంగా నువ్వు వెళ్ళాలి, నేను కూడా నీతో వస్తాను, నేను కార్యాలు చేస్తాను. సోదరుడా, సోదరి, అన్య జనాంగమును సిగ్గుపరచుటకు దేవుడు తన సన్నిధిని తన బిడ్డలకు, తన ప్రొవిజన్ తన పిల్లలకు అనుగ్రహిస్తాడు. రాత్రింబగలు నా కన్నీళ్లు నాకు అన్నపానములు ఆయన. పగలు రేయి అనే వ్యత్యాసం లేకుండా ఒక విశ్వాసిగా మాకు మిగిలినవి కన్నీళ్ళే అని ఆ దుఃఖావస్థల నుండి వారు మొరపెట్టి ఏడుస్తున్నారు. ఇశ్రాయేలీయులు ఐగుప్తు ప్రవేశం ఎంత ఘనంగా చేశారో తెలిసిన, యోసేపు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు యాకోబు అతనితో పాటు 70 మంది ఆ యొక్క ఐగుప్తు దేశానికి వచ్చినప్పుడు వారు గోషెను ప్రాంతంలో నివాసం ఉన్నారు. రాజైనటువంటి ఫరో యోసేపును బట్టి యాకోబు యొక్క సంతానమైన 70 మందికి కూడా ప్రత్యేక వసతులు, ప్రత్యేక స్థలం, ప్రత్యేక పొలం, ప్రత్యేక జాబ్ ఓరియంటేషన్ అన్నీ కూడా ఇచ్చాడు. కనుక ఎంత ఆనందంగా ప్రవేశించారు, ఎంత భయంకర స్థితిలో ఏడ్చి మొరపెడుతున్నారు. మోషే యొక్క నాయకత్వానికి రాకముందు కాలంలో యోసేపును ఎరుగని ఫరో ఏలనారంభించాడు అన్నప్పుడు జనసంఖ్యను చూచి మత్సరపడి, అసూయపడి వారి అణిచివేతకు పూనుకున్నాడు. సోదరుడా, సోదరి, ఫరో ఎంత కఠినాత్ముడు, చిన్న పిల్లలను 2000 మందిని చంపించాడు. అదే ఇన్సిడెంట్ హేరోదు యేసు ప్రభు సమయంలో కూడా 2000 మందిని చంపించాడు. రామాలో అంగలార్పు వినపడిందనేటువంటి పదం నెరవేర్పుకు వచ్చింది. కన్నీటిమయం. చిన్న బిడ్డలను చంపించడం ఎంత క్రూరమైనటువంటి అకృత్యం, క్రూరాతి క్రూరమైన చర్య అది. కనుక మగపిల్లలను చంపేమన్నాడు ఫరో. ఆడపిల్లలను ఉంచండి, మగపిల్లలను చంపేసేయండి అన్నాడు. కనుక ఇజ్రాయేలు వంశం అభివృద్ధి చెందకుండా చూసుకోవాలని ప్రయత్నించిన ఫరో భంగపడి తన యొక్క కుమారుని పోగొట్టుకోవాల్సి వచ్చింది. సోదరుడా, సోదరి, ఇక్కడ రాసిన మాటలు ఏమిటి? నా కన్నీళ్లు నాకు రాత్రింబగళ్ళు అన్నపానాలు అయిపోయాయ్యా. నాకు ఆహారం ఏమిటి అంటే నా కన్నీరే నాకు ఆహారంగా ఉంటుందని ఏడ్చాడు. తరువాత 4వ వచనం, జన సమూహములతో పండుగ చేయుచున్న సమూహములతో నేను వెళ్ళిన సంగతిని సంతోషము కలిగి స్తోత్రాలు చెల్లిస్తూ నేను దేవుని మందిరమును వారిని నడిపించిన సంగతిని జ్ఞాపకం చేసుకొనగా నా ప్రాణము నాలో కరిగిపోతూ ఉన్నది. నా ప్రభువు యొద్దకు నేను నా ప్రజలను తోడుకొని తీసుకుని వెళ్ళి ఆరాధనలు చేసినటువంటి దినాలను జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు, అంటే నా పూర్వ స్థితిని జ్ఞాపకం చేసుకుని ప్రస్తుత స్థితితో పోల్చినప్పుడు నా కన్నీరు ఉబికి కారుతోందన్నాడు. నేను ఒకప్పుడు దేవుని చెంతకు, దేవుని మందిరానికి పరుగులు పెట్టినప్పుడు నాకున్న ఆనందం ఈనాడు లేదు. వేదనాభరితమైన శ్రమను అనుభవించిన అనుభవం ఇక్కడ కనిపిస్తోంది. నేను దేవుని మందిరమునకు వారిని నడిపించిన సంగతి జ్ఞాపకం చేసుకున్నప్పుడు, ఇక్కడ ఒక పదం మనం సవాలు పొందాల్సింది మాట ఉంది. ఏమిటంటే, నేను వారిని దేవుని మందిరానికి నడిపించిన సంగతి జ్ఞాపకం చేసుకున్నానన్నాడు. మనం ఎవరినైనా దేవుని మందిరానికి నడిపిస్తున్నామా? మీరు ఒక ఛాలెంజ్గా తీసుకోండి. మీతో పాటుగా దేవుని మందిరానికి తీసుకుని వెళ్ళటానికి మీ స్నేహితులను, ఇరుగు పొరుగు వారిని, మీ ఫ్రెండ్స్ని మీరు రిక్వెస్ట్ చేసి తీసుకెళ్ళి చూడండి. మీకు ఎంతటి సంతృప్తి కలుగుతుంది. దేవుని సన్నిధికి దేవుని పిల్లలను నడిపించటం నథింగ్ బట్ రిసీవింగ్ ద క్రౌన్స్, కిరీటాలు పొందినంతటి భాగ్యం.
ఎక్కడ ఆ కిరీటం? ప్రభువు దగ్గర, ఇక్కడ కాదు. కనుక మనం ఎంతమందిని ప్రభువులోకి తీసుకొచ్చి రక్షిస్తామో వారు మన శిరస్సు పైన కిరీటంలో మణుల్లా మెరుస్తారన్నాడు ఒక భక్తుడు. కనుక దేవుని మందిరమునకు అనేక మందిని నేను నడిపించిన సంగతి జ్ఞాపకం చేసుకున్నాను అన్నాడు. క్రీస్తు నొద్దకు అనేకులను మీరు నడిపించండి. నేను టీవీలో ఒక ఆయన చెబుతుంటే విన్నాను, దేవుడు మా ప్రార్థనలు వింటాడు, మా గుడికి రండి అని చెబుతున్నాడు. దేవుడు ఏమిటి? ఆయన ప్రార్థన వింటమేమిటి? మీ ప్రార్థన వినడా? ఇంకెవరి ప్రార్థన వినడా? దేవుడు ఆయనకి ఏమైనా దాసుడా ఏమి? మోసభరితమైనటువంటి విధానాలు అమలులోకి వచ్చినటువంటి చెడ్డ దినాల్లో మనం ఉన్నాం. జాగ్రత్తగా ఉండాలి. సోదరుడా, సోదరి, నీవు దేవుని యొద్దకు వచ్చి మొరపెట్టడం నీ వ్యక్తిగత హృదయంలో దేవుడు చేసే కార్యం. కనుక నీవు దేవునికి మొరపెట్టు, దేవుడు నీ ప్రార్థన వింటాడు. వేరే వాళ్ళ ప్రార్థన మీద దేవుడు డిపెండ్ అవుతాడని అనుకోకండి. మీ ప్రార్థనకు జవాబిస్తాడు. తరువాత నా ప్రాణము నాలో కరిగిపోతోంది, నా ప్రాణము నాలో కరిగిపోతూ ఉంది అన్నాడు. ఎప్పుడైతే పాత ఆధ్యాత్మిక విషయాలు జ్ఞాపకం చేసుకున్నాడో తన ప్రాణము కరిగిపోతున్నట్లుగా మాట్లాడుతున్నాడు. ప్రాణము కరిగిపోవటం ఏమిటి? ప్రాణము కరిగిపోవటం, ప్రాణం తరుక్కుపోతోంది అంటాం మనం. నా గుండె నీరైపోయింది అంటాం. కొన్ని అనుభవాలు మన జీవితంలో వచ్చినప్పుడు మన స్పందనలు అన్నమాట అవి. అలాగే నా ప్రాణం నాలో కరిగిపోతోంది అంటే నీరైపోతోంది అంటారు చూసారు, అట్లా నీరసపడిపోతున్నాను అని భావన. కనుక దేవుని కొరకు ఎదురు చూచే వారంగా ఉందాం. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలం పొందుతారు. వారు పక్షిరాజు వలె తమ రెక్కలు చాచి పైకి ఎగురుతారు. అవును, నూతన బలం పొందుదాం. విజ్ఞాపన చేద్దాం. ఇశ్రాయేలీయుల విజ్ఞాపనలను విని దేవుడు దిగివచ్చి మోషేతో మాట్లాడి పంపిన రీతిగా మన ప్రార్థనకు, మన దౌర్భాగ్యానికి దేవుడు ముందస్తుగానే ప్రేమించి క్రీస్తు అను విమోచకుడిని మన కొరకు పంపించాడు. ఆయన కలుసుకోవాలి మనం. ఈ రాత్రి నేను వాక్య ధ్యానం ఇక్కడ ముగిస్తున్నాను. ఎపిసోడ్ సహకారులు కావాలి, దయచేసి ప్రార్థించమని నేను మనవి చేస్తూ ఉన్నాను. అలాగే యేసే పరిష్కారం యొక్క ప్రతి అవసరం ప్రభు తీర్చేటట్లుగా మీ ప్రార్థనల్లో జ్ఞాపకం చేసుకోనండి. మనము ఇంతవరకు డాక్టర్ కారుపాటి శ్యాంసాగర్ గారి ద్వారా బైబిల్ స్టడీలోని వాక్య ధ్యానమును కీర్తనల గ్రంథము నుండి ధ్యానం చేసుకున్నాము. ఈ కార్యక్రమం ద్వారా మీరు పొందుకునుచున్న ఆత్మీయ మేలులు ఒక ఉత్తరం ద్వారా మాకు తెలియచేయండి. మీ ప్రార్థనా మనవులు మాకు తెలియచేస్తే యేసే పరిష్కారం కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక ప్రార్థనా శిబిరంలో మీ కొరకు ప్రార్థిస్తాం. మీ కుటుంబ పక్షముగా ఒక ఎపిసోడ్ ప్రసారం చేయాలనుకున్నారు మాకు తెలియచేస్తే మా సిబ్బంది మీ గృహాలను దర్శిస్తారు. ముగింపు ప్రార్థన ఆశీర్వాదాలతో ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. దయచేసి తలలు వంచండి, ప్రార్థనలో ఏకీభవించండి. ఈ దినం ఆదివారం క్విజ్ ప్రసారం చేయలేకపోయాం. వచ్చే ఆదివారం మరలా క్విజ్ ప్రసారం చేసుకుందాం. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా తండ్రి, ద్వితీయ స్కందము కీర్తనల గ్రంథములో 31 అధ్యాయాలు ధ్యానింప పూనుకున్నాము. 42 నుండి 72 వరకున్న 31 అధ్యాయాలు పూర్తి చేయుటకు మాకు మీ సహాయం కావాలి ప్రభు. వాక్యము వింటున్న మా ప్రేక్షకులు మిమ్మును ఎరుగాలి, మిమ్మును తెలుసుకోవాలి. అట్టి భాగ్యం వారికి దయచేయండి. మా ప్రేక్షకులందరినీ ఆశీర్వదించండి. ప్రతి ఒక్కరూ రక్షకుడైన యేసుక్రీస్తు వారిని తెలుసుకొనుటకు, కలుసుకొనుటకు సహాయం చేయండి. ఈ రాత్రి మమ్మల్ని మీకు అప్పగించుకుంటూ మా రక్షకుడైన యేసు ప్రభు పేరిట ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి, ఆమెన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసయ్య కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహకారము, సహవాసము సదాకాలం మనందరికీ తోడైండును గాక. ఆమెన్.